జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న ఏదైతే మాట్లాడారో ఎస్పీ ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారిని ఆయన నిన్న ఒక రకంగా మా ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మీరు సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకొచ్చి మేము ఏం చేయాలో అది చేస్తామని ఒక రకంగా బెదిరింపులకు పాల్పడినట్టుగా మాట్లాడారు. ఇది ఎలా చూడాలంటారు? బెదిరింపుగానే దాన్ని తీసుకోవాలి, ఆ రకంగానే కేసు కట్టాలండి. అలాంటి కేసులు కడితే అసలు కేసులు నిలబడతాయా? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద నిలబడే అవకాశం ఉందంటారా? ఎవరి మీదనే నిలబడుతుంది సార్. పవన్ కళ్యాణ్ అర్థంగా చెప్పింది ఇంకొకసారి ఆ రకమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా సీఎం మటుకు కేసు కడతామని చెప్పారు. మరి జగన్ రెడ్డి నిజంగా మరి దమ్ముంటే ఈసారి ఆ మాట్లాడమని ఇంకోసారి ఆ మాట రైట్. మనతోటి ఫోన్ లైన్లో అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు సార్, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఈ పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ మీటింగ్ మీడియా సమావేశం పెట్టారు. ఆయన మీడియా సమావేశంలో ఆయన మళ్ళీ ఒకసారి మాట్లాడటం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, వాళ్ళ అమ్మగారిని అందరినీ కూడా దుర్భాషలాడిన సంగతి మీకు తెలుసు. మరి రానున్న రోజుల్లో మరి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది జరుగుతుందంటారా? సార్, పోసాని కృష్ణమురళి గారు, తర్వాత రామ్ గోపాల్ వర్మ, కొడాలి నాని, తర్వాత వీళ్ళందరూ కూడా పేర్ని నాని, వీళ్ళందరూ అరెస్ట్ అవ్వాలి అని ప్రజలు కోరుకుంటున్నారు సార్. మరి అరెస్ట్ చేస్తారా లేదా అని నేను చెప్పలేను. కానీ అరెస్ట్ చేసిన తర్వాత బోర్గొడ్డ అనిల్కి ఇచ్చినట్టుగా ఏసీ రూముల్లో పడుకోబెట్టి హోటల్స్ లో బిర్యానీలు తినిపించి రాచ మర్యాదలు చేస్తారా, లేకపోతే మక్కలెరిగి దీన్ని గుర్తు వచ్చేటట్టు చేస్తారా లేదా నాకు తెలియదు. కానీ ప్రజలు మాత్రం బూతులు మాట్లాడేవాడు ప్రతి ఒక్కరిని కూడా మక్కలు ఎరగతరణాలని కోరుకుంటున్నారు సార్. అది ఏ పార్టీ అంటేనే మొన్నటి వరకు వైసీపీ ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. వైసీపీలో రెచ్చిపోసిన బూత్ భాషని ప్రవేశపెట్టింది, బూత్ శాస్త్ర పితామహులుగా పేరు ఉంది, పదవులు పొందింది వైసీపీలో. వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా జనసేనలో శిక్ష పడి, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వంలో శిక్ష పడాలి. ఒకవేళ ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా తెలుగుదేశం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అని. నిన్నటి వరకు ఇది 3 నెలల వరకు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళ బూతులు తిట్టి యాక్షన్ తీసుకోకపోతే అది జగన్మోహన్ రెడ్డి బాధ్యులు అవుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాధ్యులు కాదు. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఒకవేళ అయితే ఇంత చేతగారి పరిపాలన యాక్షన్ తీసుకున్నారో లేదని ప్రజలకు వెళ్తే అయినా తీసుకెళ్లేదు అంటారు కాబట్టి అది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అక్షర్ సత్య గారు మీరు తెలివిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో ఆ పరిపాలన నచ్చకే, గతంలో ఆ రకంగా ప్రవర్తించినందుకే ప్రజలు వాళ్ళని దించేశారు. ఈ రోజు వచ్చిన కూటమి ప్రభుత్వం మీద ఎవరైతే మాట్లాడారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంటుంది కదా. గత ప్రభుత్వం చేయలేకపోవడం తెలివిగా చెప్తున్నారు మీరు. సార్, ఇక్కడ తెలివి తక్కువ కాదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు ఎట్టి వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలంటే కొన్ని లక్షల మందిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ట్విట్టర్లోకి వెళ్తే తెలుస్తుంది, లేదా ఫేస్బుక్ లోకి వెళ్తే తెలుస్తుంది ఎన్ని అకౌంట్లు ఉంటాయో, ఎన్ని పోస్టులు వస్తాయో పెర్ డే అని. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో జైల్స్ కాదు కదా, యావత్ ఇండియాలో జైల్సే సరిపోవు. సో వాళ్ళు సెలెక్టివ్ గా అరెస్ట్ చేస్తున్నారు. అది కూడా రాజభోగాలు సార్. ఎవరిని ఇబ్బంది పెట్టారు సార్? పైకి ఏదో కంటి తుడుపు చేరిగి అరెస్ట్ చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ గవర్నమెంట్ కి, లేదా అనిత గారికి వైసీపీ గవర్నమెంట్ కి, లేదా పోలీసులకి వైసీపీ గవర్నమెంట్ కి ఏం సంబంధంలో నాకు తెలియదు. కానీ చూస్తున్నాం కదా సార్, పోలీస్ స్టేషన్ లో రాచ మర్యాదలు, ఏసీ రూమ్ అనేది పోలీస్ స్టేషన్ ని ఏసీ హోటల్ కింద తయారు చేసి 5 స్టార్ హోటల్ కింద తయారు అందులో పడుకో పెడుతుంటే ఆ వీడియో తీసిన సస్పెండ్ చేశారని. కానీ ఇది అసలు ఆ స్పెషల్ తీసి ఇచ్చే పోలీసుల మీద చర్యలు తీసుకోవట్లే. వైసీపీ పార్టీ అల్లరి చేసేస్తుంది కదా, లేదా వైసీపీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అనుకోకండి. సరే, ఒక విషయం ఇక్కడ నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఎవరో రంగనాయకం మీద అంటే ముసలావిడిని యాక్షన్ తీసుకున్న వ్యక్తులు అరెస్ట్ చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను కొట్టేశారు బాబాయ్ అంటే దెబ్బలు తిన్నవాడి మీద కేసులు ఎత్తిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నన్ను బూతులు తిట్టారంటే తిట్లు తిన్నవాడి మీద పోలీస్ కేసులు ఎత్తిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ రేపు పొద్దున కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది లేదా ఓడిపోతూనే ఉండే అది వేరే విషయం. ప్రజలకు కావాల్సింది వైసీపీ ఉంటుందా తెలుగుదేశం ఉంటుందా అన్నది కాదు. ప్రజలకు కావాల్సింది అమ్మ మొగుడు అన్నవాడు, నాన్న అనే బుద్ధి లేనివాడు నాన్న అనుకుండా అమ్మ మొగుడు అన్నవాడిని మక్కలు ఎరగదనాలి సార్. ఏ పార్టీ సరే, లకారం భాషతో తిట్టిన ప్రజాప్రతినిధి ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఒక పోసాని కృష్ణమూర్తి అంటే ఒక రైటర్ సార్, ఎక్కడో గేదెలు కాసుకుని పోడు, సోషల్ మీడియాలో జ్ఞానం లేని వాళ్ళు. అక్షర్ సత్యం గారు మీరు ఒక పేరు గుర్తు చేశారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోనని గతంలో
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్టెప్స్ ఏమైనా తీసుకునే ఉన్నాయా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే స్వయంగా మీ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బాధపడుతున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ద్వారంపూడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నట్టు కనిపించింది కానీ తర్వాత అంత కామప్ అయిపోయింది, చర్యలు తీసుకోవట్లేదనే జనాలు అనుకుంటున్నారు. దానికి కారణం ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చుని విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయి. అది నిజంగా ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టం. అయితే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు కేవలం 21 మంది 133 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి వస్తే జనసేన పార్టీకి 21 మంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రెజర్ చేసిన పవన్ కళ్యాణ్ గారు అవసరం చంద్రబాబు నాయుడు గారి చేతని అనేక సార్లు చెప్పా. పవన్ కళ్యాణ్ గారు తన పూర్తి మెజార్టీతో ప్రభుత్వం స్థాపించినప్పుడు తన మనసులో ఉన్న ఎజెండాని ఇంప్లిమెంట్ చేయగలరు, కానీ అప్పటి వరకు కూడా మౌన సాక్షిగా మౌనం వహించడం తప్ప ఏమీ చేయలేడు. తన చేతిలో హోమ్ మినిస్టర్ లేదు, తన చేతిలో తన చీఫ్ మినిస్టర్ కాదు, తను కేవలం ఒక మంత్రి. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేని పదం, ఒకటి గౌరవ పదం అది. అయితే సార్, ఇక్కడ అసలు విషయాన్ని మనం డైవర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సినిమాలు తీసినంత మాత్రాన రామ్ గోపాల్ వర్మ మీద పోసాని కృష్ణ మీద చర్యలు తీసుకోవడం తప్పు సార్. ఇప్పుడు గతంలో అక్కినే నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, కృష్ణ గారు అయితే మండలాధీశుడు, నా పిలిపే ప్రపంచంలో ప్రజాప్రతినిధి, అక్కినే నాగేశ్వరరావు గారు అయితే ముఖ్యమంత్రి. అన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా అటాక్ చేసి ఎన్టీ రామారావు గారి మీద బూడిద భీమారావు అని పేరు పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి. కానీ ఈలకలాగా మనిషి ముఖానికి పశువులు ఫోటోలు వేసి లేదా చంద్రబాబు